మధుర సేవ యేసు ప్రభు సేవ. పిచ్చి పట్టిందిరా నీకు సావు, పిచ్చి పట్టిందిరా నీకు సావురా, అట్నే సావు. నాకు కనపడక నీ ముఖం నాకు చూపించకరా, కడుపు రగిలిపోతుంది. ఎట్ట పుట్టావు, నా తమ్ముడిగా పుట్టావు, ఎట్ట పుట్టావే నువ్వు, నాకు చెల్లిగా పుట్టావు, నా కర్మగాలి దరిద్రపుదాన్న. ఎట్ట పుట్టావి, నేను అక్క అనాలంటే అన్న అక్క అనాలంటేనే నాకు రగులుతుంది, నాకు కడుపు నా ముందు కనపడబా, కనపడబా. ఎవరి నువ్వు అడక్క తినే దానిలాగా కొంపల మిడి తిరుగుతాను అమ్మాయి అనుకుంటా. ఏం కర్మే నీకు, నమ్ముకున్నా సరే యేసుప్రభు నమ్ముకున్నా, ఉండవు నీ ఇంటో నువ్వు ఉండవు, కొంపల మిడి తిరిగి చెబుతావే పనికి మాలిందాన్ని. నా ఇంటి ముందుకు వచ్చాడు మరి చెప్పుతో కొడతావా. అనిపించుకున్న అక్కలు ఉన్నారు, అనిపించుకున్న చెల్లెళ్ళు ఉన్నారు, అనిపించుకున్న తమ్ముళ్ళు ఉన్నారు, అనిపించుకున్న అన్నలు ఉన్నారు, అనిపించుకున్న తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, ఆయన లెక్క చేయాల. లోకంలో పోతే లోకులు. నీ తల్లి నిన్ను తిడితే 100 మంది తల్లులు నీకు వచ్చేస్తారంతే యేసునామంలో. నీ తండ్రి నిన్ను తిడితే 100 మంది తండ్రులకు బిడ్డవైపోతావు. నువ్వు ఎట్లా అంటే అంతమంది నా కూతురు అమ్మ నువ్వు, నా తల్లివమ్మ, నా బంగారం అమ్మ నువ్వు అనే అయ్యలు ఎంతో మంది నీకు అందుబాటులోకి చేస్తాడు నా యేసయ్య, చేస్తాడు నా యేసయ్య. నీ కన్న తండ్రి గుండెల్లో నీకు ప్రేమ దొరకకపోతే 100 మంది తండ్రిలాగా నిన్ను ప్రేమించే వాళ్ళని, నిన్ను ఆదరించే వాళ్ళని యేసు సేవలో నీకు ఇస్తాడు. నా నిమిత్తము తన తల్లినైనను, తండ్రినైనను, అక్క చెండండైనను, అన్నదమ్ములనైనను, ఇండ్లనైనను, భూములనైనా సమస్తం నా నిమిత్తం తన ప్రాణము సహా ద్వేషించిన 100 రెట్లు ఇహమందును పరమందును కూడా పొందుతాడు అన్నాడు. మర్చిపోయారా ఆ మాట? 100 మంది అన్నల్ని ఇస్తాడు, 100 మంది చెల్లెల్ని ఇస్తాడు, 100 మంది అక్కల్ని ఇస్తాడు, తమ్ముళ్ళని ఇస్తాడు. అయితే ముందు భరించాలి, 100 మందిని ఇస్తాడమ్మా. చెప్పండి, ఇప్పుడు ఈ రకంగా దేవుని పనిలో ముందు శ్రమ పడాలి, ఆ తర్వాత నీ సంగతి దేవుడు చూడాలి. తమ్ముడా ఇది ఫైనల్, చూడాలి. మాటలు పడాలి, తిట్లు పడాలి, దెబ్బలు తినాలి, అవసరం అయితే ఎన్ని బాధలైనా పడాలి. అక్కడ మన త్యాగం, ఓర్పు, సహనం, దేవుని ఎడల మనకున్న ప్రేమ, ఆత్మరక్షణ కొరకు మన గుండెల్లో ఉన్న భారం మొత్తం నా తండ్రి చూస్తాడు. నా తండ్రి చూసి నిన్ను మెచ్చుకొని ఇక చాలు అని ఆయనకు అనిపిస్తే అప్పుడు తిప్పుతాడు జనాన్ని నీ వైపు. అప్పుడు తిప్పుతాడు. ఆ తిప్పిన నాడు నిన్ను తిట్టిన వాళ్ళు కూడా వచ్చి వందనాలు చెప్తారు.